టీడీపీ జనసేనలు భావ సారూప్యత కలిగిన పార్టీలు, అందుకే పొత్తు కుదిరి ఉంటుంది. ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, అధికారంలోకి వస్తే జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టడంలో టీడీపీకి అంతేవాసి జనసేన పార్టీ. తెల్లారి లేస్తే అందరికీ నీతులు చెప్పడం, తాము మాత్రం అక్రమాల్లో మునిగి తేలడం ఆ పార్టీల ఎజెండా కాబోలు. కూటమి గెలిస్తే అది చేస్తా ఇది చేస్తా అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీల వర్షం కురిపించారు. ఉత్తరాంధ్రలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అరచేతిలో లక్షల ఉద్యోగాల సినిమా చూపించారు. 100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు తెచ్చేస్తా అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను డస్ట్బిన్ లో పారేశారు. ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క ఐటీ ఉద్యోగము లేదు. తమని మోసం చేసిన ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకించి యువత నిప్పులు చెరుగుతోంది. గత ఎన్నికల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు లోకం మాధవి. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజల్ని ప్రలోభాల్లో ముంచెత్తారు మాధవి. ఈమెకు భోగాపురంలో మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. తనకు విదేశాల్లో మిరాకిల్ ఐటీ కంపెనీ ఉందని, $1 మిలియన్ టర్నోవర్ ఉందని చెప్పుకొచ్చారు. తనను గెలిపిస్తే 100 రోజుల్లోనే నెల్లిమర్లలో 100 ఐటీ కంపెనీలు తీసుకువస్తానని, ఇంటింటికి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన ఐటీ శిక్షణను తన సంస్థలోనే తానే ఇప్పిస్తారని నమ్మబలికారు. ఆమెకి ఉన్న కాలేజీని చూసి ఆమెకు నిజంగానే ఐటీ కంపెనీ ఉందని జనం నమ్మారు. పైగా ఐటీ కంపెనీలు తెస్తానని భరోసా ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆమె ఎమ్మెల్యే అయి 20 నెలలు దాటినా ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. 100 రోజుల్లో 100 కంపెనీలు తెస్తానన్న ఎమ్మెల్యేని అడుగుదామంటే ఆమె కనబడరు. యువత ఐటీ కంపెనీల గురించి నిలదీస్తే తన దగ్గర జవాబు లేదు కాబట్టి ఆమె తప్పించుకు తిరుగుతున్నారు. 10 రోజులు నియోజకవర్గంలో ఉంటూ ఎక్కువ రోజులు విదేశాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఆమె భర్త మాత్రం నియోజకవర్గంలోనే ఉంటూ అక్రమ దందాలు చేసుకుంటున్నారు. ఆమెను నమ్మి గెలిపించిన యువత మాత్రం ఉద్యోగాలు లేక బోరుమంటోంది. యువతకు కోపం వస్తే మొదటికే మోసం వస్తుందనుకున్న మాధవి ఓ డ్రామా చేశారు. తన కాలేజీలో జాబ్ మేళా పెట్టించారు. అవి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలని చెప్పారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఐటీ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకే ఆ జాబ్ మేళా పెట్టారు తప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం కాదు. ఈ మోసాన్ని పసిగట్టిన యువత సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మాధవిపై ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు నియోజకవర్గానికి రావాలంటేనే మాధవి భయపడుతున్నారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. చంద్రబాబు చెప్పిన సూపర్ 6 హామీల అమలుకు తాను బాధ్యత తీసుకుంటున్నారన్న పవన్ కళ్యాణ్ నిత్యం బాబు భజనలో తరిస్తున్నారు. ఆయన పార్టీ ఎమ్మెల్యే అయిన మాధవి బాబు బాటలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి కులాసాగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే మాకు అవసరమా అని నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు.